వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను మీ రాణి. వారణాసి ఏంటి ఈ సినిమాకి మన జక్కన్న దర్శకుడు కదా? ఎస్, నిజమే. మరి టైటిల్ ఏంటి అలా పెట్టారు అంటారా? అయ్యో, జక్కన్న సినిమా అంటే ఆ మాత్రం ట్విస్ట్ ఉండాల్సిందే కదా. ఆయన కథ, షూటింగ్ విధానం, ఇంకా ప్రమోషన్స్ కూడా వేరే స్టైల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్త దర్శకుడు అనే మ్యాటర్ లీక్ అవడంతో అసలు సోషల్ మీడియా మోత మోగిపోతుంది. అసలు కథ ఏంటంటే, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే ప్రతి చిన్న అప్డేట్ వార్తగా మారిపోతుంది. ఇప్పుడు అదే పరిస్థితి వారణాసి విషయంలో కూడా కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ భారీ అడ్వెంచరస్ మూవీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొంది. సినిమా షూటింగ్ కు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ లొకేషన్లో షూటింగ్ జరుగుతుంది, ఎవరు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు, కథ ఏ నేపథ్యంలో సాగబోతోంది, ఇలా ప్రతిరోజు ఏదో ఒక కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారని అందరికీ తెలిసిందే. కథ నుంచి విజువల్స్ వరకు, పాత్రల డిజైన్ నుంచి యాక్షన్ సన్నివేశాల వరకు ప్రతి విషయాన్ని ముందుగానే సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు అదే ప్లానింగ్ ను మరో కొత్త స్థాయికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వారణాసి సినిమా కోసం ప్రత్యేకంగా ఒక మేకింగ్ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది సాధారణంగా యూట్యూబ్లో విడుదల చేసే చిన్న మేకింగ్ వీడియో కాదు. సినిమా ఎలా రూపుదిద్దుకుంది, రాజమౌళి విజన్ ఎలా పనిచేస్తుంది, నటీనటులు పాత్రల కోసం ఎంత కష్టపడ్డారు వంటి అంశాలను పూర్తి స్థాయిలో చూపించే ప్రత్యేక డాక్యుమెంటరీగా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ డాక్యుమెంటరీ కోసం ప్రత్యేకంగా మరో దర్శకుడిని తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన మెయిన్ సినిమాకి దర్శకత్వం వహించడం లేదు. సినిమా మొత్తం ఎలా జరుగుతుందో రికార్డ్ చేయడమే ఆయన బాధ్యత అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ బాధ్యతను జార్జియాకు చెందిన డాక్యుమెంటరీ దర్శకుడు గోగితా చిక్వాడ్జేకు అప్పగించినట్లు టాక్ వినిపిస్తుంది. డాక్యుమెంటరీ చిత్రీకరణలో మంచి అనుభవం ఉన్న ఆయన సినిమా లాంచ్ దశ నుంచే ఈ ప్రయాణాన్ని కెమెరాలో బంధిస్తున్నారని సమాచారం. సాధారణంగా ఒక సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరువాత మేకింగ్ వీడియోలకు షూట్ చేస్తారు. కొన్ని యాక్షన్ సీన్లు, హీరోయిన్ల షాట్లు, దర్శకుడి సూచనలు ఇస్తున్న దృశ్యాలు కలిపి కొన్ని నిమిషాల వీడియోను విడుదల చేస్తూ ఉంటారు. కానీ వారణాసి విషయంలో మాత్రం ఆ ఫార్మాట్ ను పూర్తిగా మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీ సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచే మొదలైందని సమాచారం. అంటే కథపై చర్చలు, పాత్రల ఎంపిక, వర్క్ షాప్స్, లుక్ టెస్ట్, యాక్షన్ ట్రైనింగ్, లొకేషన్ రిక్కీ, సెట్స్ నిర్మాణం, ఇలా ప్రతి దశను రికార్డ్ చేస్తున్నారట. ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా కోసం చాలా ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, యాక్షన్ ట్రైనింగ్, కొత్త లుక్ కోసం చేసిన ప్రిపరేషన్ అన్నీ కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ప్రియాంక చోప్రా పాత్ర కోసం తీసుకున్న శిక్షణ, ఆమె పాల్గొన్న వర్క్ షాప్స్, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సన్నివేశాల కోసం జరిగిన ప్రాక్టీస్ కూడా ఇందులో భాగం కావచ్చని టాక్ వినిపిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్ కూడా ఇందులో చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజమౌళి సినిమాల్లో సెట్స్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. బాహుబలిలో మాహిష్మతి సామ్రాజ్యం, ట్రిపుల్-ఆర్లో భారీ యాక్షన్ సెట్ పీస్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వారణాసి కోసం కూడా భారీ స్థాయిలో సెట్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. వాటి రూపకల్పన నుంచి పూర్తి నిర్మాణం వరకు ప్రతి అంశాన్ని కూడా డాక్యుమెంట్ చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు, రాజమౌళి ఒక సన్నివేశాన్ని ఎలా డిజైన్ చేస్తారు, యాక్షన్ సీక్వెన్స్లను ఎలా ప్లాన్ చేస్తారు, నటీనటులతో ఎలా రిహార్సల్స్ చేయిస్తారు, కెమెరా యాంగిల్స్ ను ఎలా ఫైనల్ చేస్తారు వంటి ఎన్నో విషయాలు కూడా ఇందులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమౌళి పనిచేసే విధానం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఆ విజన్ వెనుక ఎంత కష్టం ఉంటుంది, ఎంత ప్లానింగ్ ఉంటుంది అనే విషయాలను అభిమానులు దగ్గరగా చూడాలని కోరుకుంటూ ఉంటారు. గతంలో బాహుబలి సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్ విడుదలైనప్పుడు ప్రేక్షకులు అద్భుతమైన స్పందన ఇచ్చారు. సినిమాలో కనిపించిన భారీ సెట్స్ ఎలా నిర్మించారో చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
అలాగే RRR షూటింగ్ సమయంలో విడుదలైన మేకింగ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. రాజమౌళి నటులతో కలిసి పనిచేసే విధానం, యాక్షన్ సన్నివేశాల కోసం తీసుకున్న జాగ్రత్తలు, విజువల్ ఎఫెక్ట్స్ వెనుక ఉన్న శ్రమ ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వారణాసి కోసం అంతకంటే పెద్ద స్థాయిలో డాక్యుమెంటరీ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈసారి కేవలం షూటింగ్ విశేషాలు మాత్రమే కాదు, సినిమా పుట్టుక నుంచి పూర్తయ్యే వరకు జరిగిన ప్రతి ముఖ్యమైన దశను ఇందులో చూపించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి వారణాసి సినిమా చుట్టూ రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు మేకింగ్ డాక్యుమెంటరీ గురించి వస్తున్న వార్తలు ఆ ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.